తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఒట్టేసి చెప్పనా ఇంకొకసారి ధారావాహిక వింటున్నామండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. కీర్తి, ముందే చెప్తున్నాను, నీ మనసులో ఇలాంటి అభిప్రాయం ఉంటే మానేయి. బావ నీలాంటి వాడు మాత్రం కాదు. నాన్నగారి అభిప్రాయం చూచాయిగా తెలియడంతోనే వాడు నీకు ఆమెడ దూరం మసులుకుంటున్నాడు. నువ్వు అరచి గీ పెట్టినా వాడు నాన్న అంగీకారం లేకుండా నిన్ను పెళ్లి చేసుకోడు. కీర్తి దూకబోయిన కన్నీటి కట్టకు ధైర్యమని ఆనకట్ట వేసి ఆపింది. అమ్మా వెళ్ళొస్తాను, నాన్న ఉంటాను, కారులో కూర్చోబోతూ వీడుకోలు చెప్పింది. సరే జాగ్రత్త, పరీక్షలయ్యే వరకు ఇక మరలా వస్తానని ఫోన్ చేయకో. మాకు ఇక్కడ పొలంలో బోలెడు పనులున్నాయి. పనులన్నీ వదిలేసి బావ నీకోసం రావడం మరలా వదిలిపెట్టడం 2 రోజులు పనిదండగా అవుతుంది, కృష్ణమూర్తి హెచ్చరించాడు. అలాగే నేను రాను, మీరే ఎవరో ఒకరు రండి, వారానికి ఓసారి, అప్పుడు అదే అవుతుంది. సరే వీలుని బట్టి చూస్తాం. కీర్తి డోర్ లాక్ చేయగానే కారు స్టార్ట్ చేశాడు వాసు. వాళ్ళ మాటలకేం కానీ నువ్వు వచ్చే వారం రావాలి బావా. ఎటు పురుగు మందుల కోసమో ఎరువుల కోసమో వస్తుంటావుగా, అదేదో ఆదివారం చూసుకొనిరా, నాకు సినిమా చూపించి వెళ్ళొచ్చు. వాసు సమాధానం చెప్పకుండా ఏకాగ్రతగా డ్రైవ్ చేస్తున్నాడు. ఏం బావా వస్తావా? మరలా తనే రావా బావా అంది. చాలా పనులున్నాయి, వీలు కాదేమో ముభావంగా అన్నాడు. ఎందుకు వీలు కాదు బావా? అమ్మ చెప్పిన మందులు సరుకులు పండ్లు తీసుకెళ్తావు, నాన్న కోసం పొలం పనులన్నీ చేస్తావు, మరి నా కోసం ఏం చేస్తున్నావు చెప్పు. నేను అడుగుతున్న ఈ ఒక్క పని చేయలేవు. అన్ని రోజులు మిమ్మల్ని చూడకుండా ఉండాలంటే ఎలా చెప్పు అధికారంగా అంది. వారానికి ఒకసారి మామయ్య వస్తారులే, తరచూ ఊరు వచ్చి వెళ్తుంటే చదువు పాడవుతుంది కదా. నాన్న ఒక్కరు వస్తే ఎలా, నువ్వో? కోపంగా బుంగమూతి పెట్టింది. అత్తయ్య, రామయ్య, జానకమ్మ, పక్కింటి రమ్య, ఎదురింటి సోముగాడు, వీళ్ళందరూ వద్దు వెక్కిరింతగా అన్నాడు. హా, అందుకే చెప్తున్నాను, నువ్వు ఒక్కడివి వస్తే ఊరంతా వచ్చినట్లే. నువ్వు రా బావా గోముగా అంటుంటే ఓ క్షణం పాటు కారు స్లో చేస్తూ పక్కకు తిరిగి కీర్తి వైపు ప్రేమగా చూశాడు. వెంటనే ఏదో గుర్తుకు వచ్చినట్లుగా తల తిప్పేసుకున్నాడు. హ్యాండ్ బ్యాగ్లో బాక్స్లో నుంచి కట్ చేసిన యాపిల్ ముక్కలు తీసింది. తను ఓ ముక్క నోట్లో వేసుకుని ఓ ముక్క వాసు నోటికి అందివ్వబోయింది. 2 చేతులలో స్టీరింగ్ ఉండడంతో వద్దు, ముఖం ప్రక్కకు తిప్పుకుంటూ అన్నాడు. ఏమైంది బావా, యాపిల్ ఇష్టమేగా నీకు? విసుక్కుంటూ అంది. ఇప్పుడు తినాలని లేదు, సీరియస్గా అన్నాడు. నీకు తినాలనిపించేపటికి నేను హాస్టల్లో ఉంటాను, అప్పుడు ఎవరు తినిపిస్తారు నీకు? ఎలా మరి, నాకు చేతులు లేవుగా. నువ్వు హాస్టల్ నుండి వచ్చే వరకు నేను ఉపవాసమేగా వెక్కిరించాడు. కీర్తికి పిచ్చి కోపం వచ్చింది ఆ వెక్కిరింతకు. వాసు వైపు కోపంగా చూసి తల ప్రక్కకు తిప్పుకొని రోడ్డు మీద వాహనాలను చూడసాగింది. కారు హాస్టల్ దరిదాపులకు వస్తుండగా బావా కాసేపు ఆపు అంది. ప్రక్కకు తీసుకువెళ్ళి ఆపిన తర్వాత కారు దిగి ప్రక్కగా పెద్ద వేప చెట్టు చుట్టూ కట్టిన అరుగు మీద కూర్చుంది. వస్తుందేమో అని కాసేపు చూసిన వాసు విధిలేక తాను దిగి వచ్చి అరుగు మీద చేతికి అందే దూరంలో కూర్చున్నాడు. నిజంగా వచ్చే వారం రావా బావా? కీర్తి వాసు చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అడిగింది. నీ చదువు కుంటుపడుతుందని కదా మామయ్య అంటున్నారు, అర్థం చేసుకోవాలి కదా. తన చెయ్యి కీర్తి చేతుల్లో నుంచి నెమ్మదిగా వెనకకు తీసుకుంటూ నచ్చజెప్తున్నట్లుగా అన్నాడు వాసు. సరే వెళ్ళు మరి, మామయ్య మాటే విను కోపంగా అంటూ చకచకా వెళ్ళి డిక్కీ తెరిచి బ్యాగ్ తీసుకొని గబగబా అడుగులేసింది హాస్టల్ వైపు. అరే చాలా దూరం ఉంది, ఎక్కడ నడుస్తావు? బ్యాగు బరువు కదా, ఏంటిది అంటూ పరిగెత్తుకొని వెళ్ళి బ్యాగు లాక్కోబోయాడు. నీకెందుకులే బావా శ్రమ, కోపం ఆపుకుంటూ వ్యంగ్యంగా అంది. ఇక వెక్కరింతలు ఆపు. నిజంగానే కోపం వచ్చింది వాసుకు. అసలేంటి నీ ఉద్దేశం నిలదీశాడు వాసు. నేనడగాలి ఆ మాట, ఊర్లోనే అడగాలని అనుకున్నాను. అసలు నీ ఉద్దేశం ఏంటి? 2 రోజుల నుంచి చూస్తున్నాను, నాతో సరిగా మాట్లాడవు, నన్ను తప్పించుకొని తిరుగుతున్నావు. వాసు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ తను కూడా నిలదీస్తున్నట్లుగా అంది. వాసు నిస్సహాయంగా చూశాడు. నువ్వు చూస్తూనే ఉన్నావుగా పొలం పనులలో ఎంత ఊపిరాడక ఉన్నానో. అయినా ఇలా నిలదీస్తుంటే నేనేం చేయను? అసలు మరోసారి నిన్ను వదిలిపెట్టేందుకు కూడా నేను రాకూడదు. మామయ్యను పంపించాలి, అప్పుడు ఎలాంటి గొడవ ఉండదు.
విసుగ్గా అన్నాడు వాసు. వాసులో ఎప్పుడూ అంత విసుగు చూడని కీర్తి కాసేపు నిశ్చేష్టురాలైనట్లు చూసింది. మరుక్షణం తన కోపం కూడా తారాస్థాయికి చేరుకుంది. నువ్వు రాకపోవడం కాదు బావా, నేనే చెప్తున్నాను. ఇక ముందు నువ్వు వస్తే నేను రాను. నన్ను వదిలిపెట్టేందుకు కూడా నువ్వు రావద్దు. గుర్తుపెట్టుకో. డగ్గుత్తికతో అంటూ బ్యాగు మోయలేక మోస్తూనే చకచక పరుగులాంటి నడకతో క్షణం కూడా ఆగక నడిచింది. కీర్తి మొండితనం తెలిసిన వాసు ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. వెనుకకు వచ్చి కాసేపు అరుగు మీద కూర్చున్నాడు. దూరంగా కీర్తి బ్యాగు మోయలేక మోస్తూ 2 చేతుల్లోకి బరువును మారుస్తూ వెళ్ళడం కనిపిస్తూనే ఉంది. వెనుకకు తిరిగి చూడకపోవడంలోనే తన ఆగ్రహం అవగతమవుతోంది. ఇంటికి వచ్చాక కీర్తి తల్లికి తండ్రికి ఫోన్ చేసి మాట్లాడడం తెలుస్తూనే ఉంది వాసుకు. ఎప్పుడూ తన ఫోన్కే చేసి అత్తయ్యతో మామయ్యతో మాట్లాడే కీర్తి అసలు తనకు ఫోన్ చేయకపోవడం భరించలేని వేదనగా ఉన్నా ఒకందుకు మంచిదే అనిపించింది. దీపావళి 2 రోజులు ఉందనగా సుజాత, వాసు, కీర్తికి రేపు ఎల్లుండి సెలవులట. ఇవాళ మధ్యాహ్నం బయలుదేరి వెళ్ళి కీర్తిని తీసుకురా అంది. వాసు కాసేపు మౌనంగా ఉండిపోయాడు. తర్వాత నెమ్మదిగా, పొలానికి నీళ్లు పట్టాలత్తయ్య, మావయ్య వెళ్తారేమో అడుగుతారా అన్నాడు. ఏమో, నేను అడగలేదు. ఎప్పుడు నువ్వేగా తీసుకువస్తావు. సరే, మావయ్యని అడిగి చూద్దాం అంటూ లోపలికి వెళ్ళిన సుజాత 5 నిమిషాలలో తిరిగి వచ్చింది. మామయ్యను గురునాథం అంకుల్ వాళ్ళ అబ్బాయికి పెళ్లి సంబంధం వస్తున్నారని పిలిచారట. వస్తానని మాట ఇచ్చి వెళ్ళకపోతే బాగుండదు కదా. నిన్నే వెళ్ళి తీసుకురమ్మంటున్నారు వాసు మామయ్య. మరో మాట, వచ్చేటప్పుడు కీర్తిని షాపుకు తీసుకువెళ్ళి కొత్త బట్టలు కొనిపెట్టు. ఇంటికి వచ్చాక మరలా గోల చేస్తుంది అంది. కిరణ్ను పంపిస్తానత్తయ్య. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో పొలం పని ఆపడానికి వీల్లేదు అన్నాడు. మామయ్య ఏమంటారో వాసు? సుజాత కాస్త సంకోచిస్తూ అంది. కిరణ్ జాగ్రత్తగానే తీసుకొస్తాడత్తయ్య, భయమేమీ లేదు అన్నాడు వాసు. పొలంలో నీళ్లు పనివాళ్లు పడతారులే వాసు, నువ్వే వెళ్ళరాదు? తల వంచుకొని మౌనంగా ఉండిపోయిన వాసుని చూస్తుంటే సుజాతకు వాసు ఉద్దేశపూర్వకంగా వెళ్ళనని అంటున్నాడేమో అని అనుమానం వచ్చింది. తాము నోరు విప్పి చెప్పకనే వాసు తమ మనసులో మాట గ్రహించాడేమో అనిపించింది. సరే, నీ ఇష్టం, ఎలాగోలా చెయ్యి. కిరణ్తో కీర్తి బట్టలకు డబ్బులు పంపించు మర్చిపోకుండా అంది. కిరణ్ కీర్తిని తీసుకుని ఇల్లు చేరేపటికి రాత్రి 9 అయింది. కిరణ్ రావడంతోనే వాసు ఎక్కడ ఆంటీ అన్నాడు. చెప్పులు విడుస్తూ కీర్తి కూడా తల్లి సమాధానం కొరకు ఎదురుచూసింది. పొలంలోనే ఉన్నాడు కిరణ్ ఉదయం నుంచి. భోజనం కూడా మధ్యాహ్నం రామయ్యతో పంపించాను. ఇప్పుడేమైనా వస్తాడేమో అంది. బావు ఒక్కడే అంతగా శ్రమపడకపోతే పనివాళ్ళను అదనంగా పెట్టుకోవచ్చు కదమ్మా. కాస్త బాధగా అంది కీర్తి. నేను వద్దన్నానా చెప్పు. తనే కదా పనివాళ్లను మాట్లాడడం, డబ్బులు ఇవ్వడం అన్నీ చేస్తున్నాడు. నాన్న ఎప్పుడూ లెక్కలు కూడా అడగడు కదా. నిష్ఠూరంగా అంది సుజాత, కూతురు మాటలలో తన మీద నింద ధ్వనించడంతో. నాన్న లెక్కలు అడగడని బావ కూడా నిర్లక్ష్యంగా అయితే ఉండడులేమ్మా. జమా ఖర్చులు ఎప్పటికప్పుడు ఖచ్చితంగా రాస్తుంటాడు. వింటున్న కిరణ్కు ఇబ్బందిగా అనిపించింది. వాసుకు ఫోన్ చేయండి ఆంటీ, రావడానికి వీలు కాదంటే క్యారియర్ కట్టిస్తే తీసుకువెళ్ళి ఇస్తాను. కీర్తి, వాసుకు ఫోన్ చేసి వస్తాడో రాడో కనుక్కోవే అంది సుజాత. నువ్వే చేయమ్మా, నా ఫోన్కు ఛార్జింగ్ లేదు. కిరణ్ తను చేస్తానంటూ చేసి వస్తాడట, కానీ బాగా లేట్ అవుతుందట. మిమ్మల్ని ఎదురు చూడవద్దన్నాడంటీ అన్నాడు. 12 గంటలు అవుతుండగా కాలింగ్ బెల్ శబ్దానికి అందరి నిద్రకు అంతరాయం కలుగుతుందేమోనని ఆ ప్రయత్నానికి స్వస్తి చెప్పి రామయ్య అంటూ చిన్నగా పిలుస్తూ తలుపు తట్టాడు. తడుతుండగానే వెంటనే తలుపు తీయడంతో ఆశ్చర్యపోతూ మేల్కొనే ఉన్నావా అన్నాడు రామయ్య అనుకుని. ఎదురుగా కీర్తి. వాసు కీర్తిని ఎప్పుడు వచ్చావు అని కూడా అడగలేకపోయాడు. 15 రోజుల నిశ్శబ్దం ఎంత సన్నిహితులనైనా మూగవాళ్లుగా మారుస్తుందేమో. మౌనంగా తలుపు తీసిన కీర్తి వంక చూస్తూ ఉండిపోయాడు. కీర్తి సూటిగా శోధిస్తున్నట్లుగా చూస్తుండడంతో చూపులు తిప్పుకోలేక, అలా అని సూటిగా చూడలేక నానా అవస్థలు పడ్డాడు. కీర్తి తలుపుకు అడ్డం తొలగగానే గదిలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చేసరికి కీర్తి టేబుల్ మీద భోజనం పెట్టింది. అయ్యో, నువ్వెందుకు మేల్కొని ఉన్నావు కీర్తి? నాకు వడ్డించుకొని తినడం అలవాటేగా, వెళ్ళి పడుకో అన్నాడు వాసు నొచ్చుకుంటూ. వడ్డించుకొని తింటావని తెలుసు బావా, కానీ నేను హాస్టల్ నుంచి వచ్చినప్పుడు ఎప్పుడూ నువ్వు ఇలా లేటుగా రావడం చేయలేదు. అందరం కలిసే తినడం అలవాటు. కీర్తి నిజాలు మాట్లాడుతుంటే వాసుకు భరించడం కష్టంగా ఉంది.
వాసు తల వంచుకొని 2 ముద్దలు తినగానే జ్ఞాపకం వచ్చినట్లుగా తల పైకెత్తి కీర్తి వైపు చూస్తూ నువ్వు తిన్నావా అన్నాడో. ఊహూ తల అడ్డంగా ఊపుతూ అంది. నాకు పని ఉండి ఈ సమయం వరకు ఉన్నాను. నువ్వెందుకున్నావు చెప్పు. అత్తయ్య ఏమనుకుంటుంది? ఏంటిది కీర్తి, ఇలాంటి పనులు చేసి నాకు కోపం తెప్పించవద్దు అన్నాడు. నిజంగానే కోపం వచ్చింది వాసుకు. చటుక్కున లేచి పళ్ళెం తీసుకువచ్చి కీర్తి ముందుంచి వడ్డించసాగాడు. అసలు నీకు కోపం ఎందుకు వస్తుంది బావా? ఇవన్నీ మనకెప్పుడు అలవాటే. నువ్వు వచ్చే వరకు నేను కాచుకొని ఉండడం. కానీ కొత్తగా జరుగుతున్నదొక్కటే, నీకు కోపం రావడం. కీర్తి విషయం ఏమిటో తేల్చుకోవాలన్న ధోరణిలో మాట్లాడుతుంటే వాసుకు దిక్కు తోచడం లేదు. మౌనంగా భోజనం చేసాగాడు. బావా మాట్లాడవేంటి? వాసు వినిపించుకోనట్లు తింటున్నాడు. నీ వల్ల నాకు దీపావళికి కొత్త బట్టలు లేవు ఫిర్యాదుగా అంది. అరే షాపింగ్కు వెళ్ళలేదు? కిరణ్కు చెప్పానే నిన్ను దారిలో షాపుకు తీసుకువెళ్ళమని. ముద్ద నోట్లో పెట్టుకోబోతూ ఆగిపోయాడు. నేనే వద్దన్నాను సీరియస్గా చూస్తూ అంది. మరి నా కారణంగా అంటావేంటి? వాసుకు అర్థమవుతోంది తనను మాటలలో పెట్టేందుకే గొడవ పడుతోందని. మరి సెలెక్ట్ ఎవరు చేస్తారు? మీ బాబు వచ్చి చేస్తారా? గబుక్కున అనేశాక నాలుగు ఖర్చుకుంది. నా బట్టల సెలక్షన్కే రాలేడు నా బాబు. నీ కోసం స్వర్గం దిగి వస్తాడు మామూలుగానే అంటూ చేతులు కడుక్కునేందుకు వెళ్ళాడు. సారీ బావా తప్పు చేసినట్లుగా తల వంచుకుంది. పర్లేదులే, నాన్నను జ్ఞాపకం చేయడం మంచిదేగా అంటూ గోడ గడియారం వైపు చూపించాడు. సమయం చూడు 1 గంట అయింది, వెళ్ళి పడుకో చెప్తూనే తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. ఉదయం కీర్తి నిద్ర లేచేసరికి 8 అయింది. వాసు అప్పటికే లేచి పొలం వెళ్ళిపోయాడు. కీర్తి స్నానం చేసి టిఫిన్ చేసి చదువుకుంటూ కూర్చుంది. భోజనం చేస్తున్నప్పుడు అమ్మా బావ వచ్చాక తిందాము, ఫోన్ చేయకూడదు అంది. ఇంతకుముందు టైం ప్రకారం తినేవాడు, ఇప్పుడు అలా కాదు. పని పూర్తయితే కానీ తిండి పట్టించుకోవడం లేదు. మరి రామయ్యతో అయినా పంపించవచ్చు కదమ్మా, సమయానికి తినకపోతే ఎలా? ఆరోగ్యం పాడవదు? కీర్తి బెంగపడిపోతూ అంది. కృష్ణమూర్తి సుజాత ముఖాలు చూసుకున్నారు. సరే ముందు నువ్వు తిను, పొలం పనులు చేసుకునేవారు అంతే కదా. తనేమైనా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడా టైం ప్రకారం భోంచేయడానికి? కృష్ణమూర్తి కొద్దిగా సీరియస్గా అన్నాడు. అదేం మాట నాన్న, అందరి కోసం తిండి పండించే రైతుకు సమయానికి తిండి తినే హక్కు లేదన్నట్లు మాట్లాడుతున్నారు. కీర్తి వాదనకు దిగుతున్నట్లుగా అంటుంటే తన మాటలలో నిజానికి కృష్ణమూర్తి మౌనం వహించక తప్పలేదు. పొలం గట్టు మీద నిల్చొని పనివారితో కోసిన వరి కుప్పలు వేయిస్తున్న వాసు కళ్ళు దూరంగా ఎండలో గట్టు మీద క్యారియర్ పట్టుకొని వస్తున్న కీర్తిని గుర్తించగానే ఒక క్షణం మెరిశాయి. గట్టు మీద పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ చకచకా కీర్తిని చేరుకుని చేతిలో క్యారియర్ అందుకుంటూ, ఇంత ఎండలో ఎందుకు వచ్చావు కీర్తి? కనీసం గొడుగైనా పట్టుకురావాల్సింది కదూ? ఎర్రగా కందిపోయిన కీర్తి వదనాన్ని చూస్తూ ప్రేమ బాధ కలగలిపిన స్వరంతో అన్నాడు. ఆహా, క్యారియర్ ఒక చేతిలో, జారిపోతున్న ఓణి ఒక చేతిలో, ఇక గొడుగెవరు పట్టుకుంటారు? మీ బా పూర్తి చేయబోయి చేత్తో నోటిని నొక్కుకుంది. వాసు ఆకాశంలోకి చూశాడు. నాన్నా అంటూ చూసి, ఆయన ఎక్కడ వస్తాడులే కానీ ఏమైనా చేస్తే నేనే చేయాలి. గొడుగు పట్టమంటావా పోనీ? వాసుకెందుకో ఆ సమయంలో కీర్తి తన కోసం రావడంతోనో ఏమో మరి తెలియకుండానే సంతోషం మాటలలో దొల్లుతోంది. గొడుగు కష్టంలే బావా, నా ఓని జారకుండా సరిచేస్తూ ఉంటావా పోనీ? చాలా తేలికగా అనేసింది. నీకు మరీ భయం లేదు నేనంటే. వాసు ముఖం ఎర్రగా మారింది. ఇద్దరూ గట్టి మీద నడుస్తూ పనివారిని దాటుకుంటూ వస్తుంటే, ఏంటి కీర్తమ్మా ఇంత ఎండలో బావకు అన్నం పట్టుకొచ్చావా అంది వారిలో ఒక ఆమె. కాబోయే మొగుడంటే ఆ మాత్రం భయం భక్తి ఉండాలే మరొక ఆవిడ అంది. వాసు ముఖం కందగడ్డలా అయింది. మాటలాపి ముందు పని చూడండి గట్టిగా కసురుతున్నట్లుగా అన్నాడు. మా బావ భయం భక్తి ఆశించడులే కమలమ్మ, కీర్తి పెద్దగా అరుస్తూ చెప్పింది వారితో. మరి ఇంకేం అడుగుతాడో ఆవిడ ఆగడం లేదు. కీర్తి వారితో వాదనలేంటి? చిన్నగా కీర్తికి మాత్రమే వినిపించేటట్లుగా అన్నాడు. నుండు బావా, నేనెందుకు తగ్గాలి అంటూ వెనక్కి తిరిగి వారి వద్దకు వెళ్ళబోయింది. ఇక లాభం లేదని వాసు కీర్తి చెయ్యి పట్టుకొని లాక్కెళుతుంటే అందరూ పక్కున నవ్వుతుంటే, అరే నన్ను వదిలిపెట్టు బావా, వాళ్ళ సంగతి చూసి వస్తాను చెయ్యి వదిలించుకోబోయింది. వాసు చెయ్యి వదలకుండా గట్టిగా పట్టుకొని లాక్కెళ్ళసాగాడు. వాసు బాబు వదిలిపెట్టకు, పెళ్లి వరకు వదిలిపెట్టనని చెప్పు బాబు అంటోంది.
ఆ కమలమ్మకు వాళ్ళమ్మ పాలకు బదులుగా కూడా వజ మాత్రమే ఆహారం ఇచ్చినట్లుగా ఉంది. వాసు చటుక్కున కీర్తి చెయ్యి వదిలేశాడు. మామిడి చెట్టు క్రిందకు రాగానే కీర్తి క్యారియర్ తెరిచి విస్తరాకులో వడ్డిస్తుంటే వాసు, నేను వడ్డించుకుంటానులే, నువ్వు శ్రమపడకు, ఇంతవరకు చేసింది చాలు అన్నాడు. ఏమిటో కృతజ్ఞత ఇంత అందంగా చెప్తారని నాకు తెలియదు బావా, దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లుగా అంది. అసలు నువ్వెందుకు తీసుకొచ్చావు? రామయ్యతో పంపించవచ్చుగా. రామయ్య తీసుకువస్తే సాంబారు అన్నం బిర్యానీగా మారుతుందని తెలిస్తే అలాగే పంపించేదాన్ని. మూతి 3 వంకర్లు తిప్పింది. వాసు ఫోన్ రింగ్ కావడంతో తీసి చూస్తూ మామయ్య అంటూ లిఫ్ట్ చేశాడు. హా, వచ్చింది మామయ్య, ఇక్కడే ఉంది. అలాగే 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 ఫోన్ పెట్టేశాడు. కీర్తి వంక కోపంగా చూస్తూ ఇంట్లో చెప్పి వచ్చావా అన్నాడు. చెట్టు క్రింద వేసి ఉన్న పెద్ద బండరాయి మీద కూర్చొని మామిడికాయను రాయితో కొట్టి ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తున్న కీర్తి, చెప్తే వద్దంటారని చెప్పలేదు అంది తాపీగా. తినడం పూర్తి చేసి చేతులు కడుక్కొని, ఏంటిది కీర్తి, చిన్నపిల్లలా, ఇంట్లో చెప్పి రావాలని తెలియదు? వాసుకు కోపాన్ని ఎంత అదుపు చేసుకోవాలన్నా ఆగడం లేదు. ఫోన్లో చెవిలో నుంచి మనసుకు తాగిన మావయ్య కంఠంలోని నిష్ఠూరం గుండెను నలిపేస్తోంది. ఇప్పుడు ఏమైంది బావా? మామిడి ముక్క నోట్లో వేసుకుని, అబ్బా ఎంత పుల్లగా ఉందో, ఉప్పు కారం నంచుకుంటే కానీ తినలేము అంది. నేనంటే ఎగతాళిగా ఉందా కీర్తి? కోపం బాధ రెండూ కలిసిపోయి వాసుకు కంఠస్వరం మారిపోయింది. బావా ఆశ్చర్యంగా చూసింది. వెళ్ళు, ముందు వెళ్ళు, నాకు ఇంకా ఎక్కువ కోపం తెప్పించి అనవసరంగా అవమానపడకు ఘాటుగా గట్టిగానే అన్నాడు. కీర్తి దిగ్భ్రాంతికి గురైనట్లు చూడసాగింది. కీర్తి లేవకపోవడంతో వాసు కోపం పతాక స్థాయికి చేరుకుంది. ముందు లేస్తావా లేదా కఠినంగా అంటూ జబ్బ పట్టుకొని లేవదీశాడు. కీర్తికి ఏడుపు వచ్చినంత పనైంది. నాకు నువ్వంటే ఎగతాళి కాదు బావా, నీకే నేనంటే చులకన. నీ వెంట పడుతున్నానని, నన్ను తీసుకువెళ్లేందుకు రావద్దన్నానని కిరణ్ను పంపించావు. అయినా అదేం మనసులో పెట్టుకోకుండా పలకరించాను. ఇప్పుడు కూడా 2 వరకు అన్నం తినలేదని కష్టపడి తీసుకువస్తే ఎంత కఠినంగా మాట్లాడుతున్నావు బావా, ఇక ముందెప్పుడు నీతో మాట్లాడను కోపంగా అనేసి ముందుకు అడుగులేస్తూ, అసలు నాకు బుద్ధి లేదు గొనుక్కుంటూ విసురుగా కదిలింది. పనివాళ్ళు పూర్తిగా పనిలో ఉండటం, వాళ్ళ మాటల్లో వారు ఉండడంతో విసురుగా వెళ్తున్న కీర్తిని గమనించలేదు. వాసు ఇంటికి వచ్చేసరికి రాత్రి 9 అయింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండడంతో చేతిలో ప్యాకెట్ బల్ల మీద పెట్టి ఇల్లంతా కలియ తిరిగాడు. ఎక్కడా ఎవరూ కనిపించలేదు. కీర్తి గదిలో మాటలు వినిపిస్తుంటే కీర్తి గది వైపు వెళ్ళాడు. కృష్ణమూర్తి, సుజాత కుర్చీలలో కూర్చుని ఉన్నారు. కీర్తి మంచం మీద పడుకొని ఉంది. రామయ్య ఓవైపు నిల్చుని ఉన్నాడు. జానకమ్మ మంచం వద్ద క్రింద కూర్చుని కీర్తి పాదాన్ని సవరిస్తోంది. వాసు గుమ్మంలోకి అడుగు పెట్టగానే కళ్ళు తెరిచి ఉన్న కీర్తి వాసును చూడగానే గబుక్కున కళ్ళు మూసుకుంది. ఒక్క అడుగులో మంచం వద్దకు చేరుకున్న వాసు, ఏమైంది అన్నాడు. వాసుకెందుకో బాగా కంగారనిపించింది. కృష్ణమూర్తి, ఇప్పటివరకు ఏం చేస్తున్నావు? పనివాళ్ళు 5ంటికే వెళ్ళిపోయారట కదా అన్నాడు కాస్త సీరియస్గా. విజయవాడ వెళ్ళాను మామయ్య. కీర్తికి ఏమైంది? దగ్గరగా వెళ్ళి వంగి పాదాన్ని చేతిలోకి తీసుకుని సున్నితంగా పట్టుకొని చూస్తూ అన్నాడు. వాసు చేతి స్పర్శకు కీర్తి కళ్ళు మూసుకొని ఉలిక్కిపడడం స్పష్టంగా తెలిసింది. ఏ పని మీద వెళ్ళావు? పనివాళ్ళు వెళ్ళగానే కీర్తిని ఇంటికి తీసుకువచ్చి వదిలిపెట్టవచ్చుగా. కృష్ణమూర్తి కంఠంలో కోపం పదును తెలుస్తోంది. కీర్తి పనివాళ్ళు వెళ్ళకముందే బయలుదేరి వచ్చిందటలేండి. సుజాత వాసును సమర్థిస్తున్నట్లుగా అంది. అదే అడుగుతున్నాను. ఎటు పనివాళ్ళు వెళ్ళే టైం అయినప్పుడు కాసేపు ఆగమని తీసుకువచ్చి వదిలిపెట్టవచ్చు కదా. అసలు ఇప్పుడు విజయవాడకు వెళ్ళవలసిన అర్జెంటు పని ఏమొచ్చింది? కృష్ణమూర్తికి కోపం అంతకంతకు ఎక్కువ అవుతోందే కానీ తగ్గడం లేదు. బెణికినట్లుగా ఉంది. వాపు కూడా ఉంది. డాక్టర్ను తీసుకురానా అత్తయ్య? కీర్తి పాదం పట్టుకొని పరిశీలిస్తున్నట్లుగా చూస్తున్న వాసుకు కృష్ణమూర్తి మాటలు వినిపించనట్లే లేదు. అంతవరకు మౌనంగా కళ్ళు మూసుకొని తండ్రి మాటలకు వాసు ఎలా స్పందిస్తాడో అని ఎదురు చూస్తూ ఉన్న కీర్తి వాసు మాటలకు కళ్ళు తెరిచి వాసు వైపు చూసింది. ఎర్రగా వాచి ఉన్న పాదాన్ని చేతిలోకి తీసుకొని ఆందోళనగా పరిశీలిస్తున్న వాసుకు మామయ్య మాటలు వినిపించినట్లు లేదు. కృష్ణమూర్తి కోపంగా విసురుగా గది వెలుపలకు వెళ్ళిపోయాడు. జానకమ్మ, కాస్త నువ్వుల నూనె తీసుకురా వాసు చెప్తూ దగ్గరలో ఉన్న స్టూలు మంచం దగ్గరకు లాక్కొని కూర్చుంటూ, అసలు ఏమైంది అంటూ కీర్తి వైపు చూశాడు.
కీర్తి మరలా గబుక్కున కళ్ళు మూసుకుంది. వాసు కళ్ళు మూసుకొని ఉన్న కీర్తి ముద్దుమోం వైపు ఒక్క క్షణం తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. వచ్చే దారిలో నరసయ్య పొగరబోతు ఎద్దు ఎదురు వచ్చిందట. దానిని చూసి భయపడి ప్రక్కకు తొలగబోయిందట. గట్టు మీద కాలు జారిందట. లేచిన వేళ బావుంది. ఎలాగో ఎద్దు తన మానాన తను పోయిందట. అది ఇంతకుముందు ఎంతమందిని పొడిచిందో నీకు తెలుసుగా వివరిస్తూ చెప్పింది సుజాత. వాసు ముఖంలో భయం దాచాలన్నా దాగడం లేదు. జానకమ్మ గిన్నెలో నూనె తీసుకుని వచ్చింది. వాసు నూనెతో పాదాన్ని బెనికిన చోట మసాజ్ చేయబోయాడు. కీర్తి కెవ్వుమని అరిచి లేచి కూర్చుని పాదం లాక్కోబోయింది. వాసు వదల్లేదు. బెనికిన చోట మసాజ్ చేస్తుంటే కీర్తి విలవిల్లాడిపోతూ వాసు చెయ్యి గట్టిగా పట్టుకొని విదిలించబోయింది. కాసేపు ఓర్చుకో కీర్తి, రేపటికి తగ్గిపోతుంది. లేకపోతే రేపు అస్సలు కాలు క్రింద పెట్టలేవు. కీర్తి వైపు చూస్తూ నచ్చ చెప్తున్నట్లుగా బుజ్జగిస్తూ అన్నాడు వాసు. కీర్తి వాసు ముఖంలోకి చూసింది. వాసు కళ్ళల్లో చెప్పలేని బాధ తొంగి చూస్తోంది. కీర్తి అరుపులు విని కృష్ణమూర్తి గుమ్మం వద్దకు వచ్చి, చేసిన నిర్వాకం చాలు, దానిని ఇక ఏడ్పించిన అవసరం లేదు. రేపు డాక్టర్ వద్దకు తీసుకువెళ్తే తగ్గిపోతుంది. వదిలేయిక అని వెళ్ళిపోయాడు. వాసు నిస్సహాయంగా పాదం పట్టుకుని చూస్తూ ఉండిపోయాడు. కీర్తమ్మ, కాస్త ఓర్చుకో తల్లి. డాక్టర్ దగ్గరకు వెళ్తే కట్టుకట్టి మంచం దిగవద్దంటారు. అది ఇంకా కష్టం. కాసేపు ఓర్చుకుంటే రేపటికి మామూలు అవుతుంది జానకమ్మ అంది. సుజాత, నేను వెళ్ళి మామయ్యకు భోజనం పెట్టి వస్తాను. నువ్వు కూడా త్వరగా వచ్చే వాసు, భోంచేయాలి అంటూ వెళ్ళిపోయింది. వెనుకే రామయ్య, జానకమ్మ భోజనం ఏర్పాట్లలో సుజాతకు సాయం చేసేందుకు వెళ్ళారు. వాసు పాదం చేతిలోకి తీసుకుంటూ, కేకలు పెట్టవు కదూ, ఈసారి మామయ్య కర్ర తీసుకువచ్చి చితకబాదేస్తాడు. నీకు తోడుగా నేను కూడా కుంటుకుంటూ నడవాలి అన్నాడు. కీర్తి మౌనంగా ఉండిపోయింది. తిన్నావా కీర్తి? ముఖంలోకి చూస్తూ ఆప్యాయంగా అడిగాడు. ఎంత కోపంలోనూ బాధలోనూ రాని కన్నీరు వాసు ప్రేమగా అడుగుతుంటే తను ఉన్నానంటూ ఉరికింది. అరే, కీర్తి ఏడుస్తుందా? ఎప్పుడూ మా మీద అధికారం చెలాయించడమే కానీ ఏడవడం నేనెప్పుడూ చూడలేదు. నువ్వు అలాగే ఉండాలి కీర్తి. నీ దుఃఖం చూడలేను. వాసు కళ్ళల్లో అనంతమైన ప్రేమ. అంత దగ్గరగా ప్రేమను వర్షిస్తున్న బావ కళ్ళు. కీర్తి మోహపరవశంలో మునిగిపోయింది. వాసు పెనవేసుకుపోయిన కీర్తి చూపులలో నుంచి తన చూపును బలాన్నంతా ఉపయోగించి ప్రక్కకు తప్పించాడు. ఈసారి వాసు మసాజ్ చేస్తుంటే కీర్తికి ఎందుకో అంత బాధ అనిపించలేదు. తల వంచుకొని ఓ చేతితో పాదాన్ని పట్టుకొని మరో చేతితో మసాజ్ చేస్తున్న బావ బలమైన చేతులను కాసేపు, చక్కటి ముక్కును కాసేపు, ఒత్తైన నల్లని జుత్తును కాసేపు, తీరుగా ఉన్న మీసాన్ని కాసేపు చూస్తూ ఉండిపోయింది. వాసు మసాజ్ చేసి ఎందుకో కీర్తి వైపు చూపు తిప్పకుండా లేచి వెళ్ళిపోయాడు. దీపావళి రోజు వాసు నిద్రలేచి బ్రష్ చేసుకుంటూ వాకిలి వద్దకు వచ్చేసరికి కీర్తి ముగ్గు వేస్తూ కనిపించింది. అరే, నువ్వు లేచి ఉంటావని అనుకోలేదు. తగ్గిందా కాలునొప్పి? వాపు తగ్గిందా? వరుసగా ప్రశ్నల వర్షం కురిపించాడు. ముగ్గు వేస్తున్న కీర్తి లేచి నిల్చుని పాదం చూపించింది. చాలా వరకు తగ్గింది అనుకుంటూ చిన్నపిల్లాడిలా సంతోషపడుతుంటే కీర్తి కొద్దిగా ఆశ్చర్యంగా చూసింది. ఎప్పుడూ ఇలాగే ఉండవచ్చు కదా, అప్పుడప్పుడు ఎందుకంత ముభావంగా దూరంగా ఉంటాడు? కీర్తికి అర్థం కావడం లేదు. బట్టలు తీసుకొని స్నానానికి వెళ్తుంటే, కీర్తి, ఇవిగో కొత్త బట్టలు, నచ్చాయో లేదో చూడు. టేబుల్ మీద ఉన్న ప్యాకెట్ అందించాడు. ఎప్పుడు తీసుకొచ్చావు బావా? ప్యాకెట్ విప్పి చూస్తూ చాలా బాగుంది అంది సంబరపడిపోతూ. ఓ, నిన్న విజయవాడ వెళ్ళింది ఇందుకేనా? చెప్పకుండా నాన్న చేత చివాట్లు తిన్నావు? డ్రెస్సు తీసి భుజం మీద వేసుకొని హాల్లో అద్దం వద్దకు వెళ్ళి చూసుకుంటూ, కలర్ కూడా బాగుంది బావా. ఒకసారి ఈ కలర్ కావాలని షాపులన్నీ గాలించామనుకుంటానే, ఆ విషయం మర్చిపోలేదు. మాట్లాడుతూ అద్దంలో చూసుకుంటున్న కీర్తికి కొద్దిగా వెనుక దూరంగా వాసు చేతులు కట్టుకొని నిల్చొని నవ్వుతూ చూస్తూ ఉండడం కనిపించడంతో తిరిగి చూసింది. వాసు నవ్వుతూనే గదిలోకి వెళ్ళిపోయాడు. బావ ఎందుకు నవ్వుతున్నాడు చెప్పా? చెంపకు చెయ్యి చేర్చి ఆలోచించసాగింది. గదిలోకి వెళ్ళిన వాసు తిరిగి వచ్చాడు. నిజం చెప్పు బావా, ఎందుకు నవ్వుతున్నావు? చిరుకోపంగా చూస్తూ అడిగింది. వాసు చెప్పకపోవడంతో, బావ చూడమ్మా, నన్ను చూసి నవ్వుతున్నాడు పెద్దగా అరుస్తూ తల్లికి చెప్తుంటే వాసు అక్కడి నుంచి పారిపోతున్నట్లుగా చకచకా వెళ్ళిపోయాడు.
మధ్యాహ్నం అందరూ భోజనాలు కూర్చుంటే రామయ్య వడ్డిస్తూ, వాసుబాబు పొలం నుంచి ఇంకా రాలేదమ్మా అన్నాడు సుజాతతో. సుజాత, ఫోన్ చేయండి, దగ్గరలో ఉంటే వచ్చేస్తాడు అంది కృష్ణమూర్తి వైపు చూస్తూ. వస్తాళ్లే, తోటకు నీళ్లు పెడుతున్నారు, పని మధ్యలో ఆపి ఎలా వస్తాడు? తండ్రి అంటుంటే కీర్తి సాలోచనగా చూసింది. తండ్రిలో తెలియని మార్పు కనిపిస్తోంది. సాధారణ సమయాలలో సాధ్యం కాకున్నా తను సెలవు దినాలలో వచ్చినప్పుడు, పండగలప్పుడు అందరూ కలిసి భోజనం చేయడం అలవాటు. అలాంటి సమయాలలో వాసు సమయానికి రాకుంటే తండ్రే ఫోన్ చేసి వాసుని పిలుస్తూ ఉంటాడు. బావ కోసం కాసేపు ఆగడం, మాట్లాడుకుంటూ భోజనం చేయడం కూడా అలవాటే. అలాంటిది తండ్రి ఈ మధ్య బావతో సరిగ్గా మాట్లాడడం లేదన్న విషయం గుర్తింపుకు వస్తోంది. కానీ ఈ విషయం బావ కూడా గుర్తించాడా? ఆలోచిస్తూ ఉన్న కీర్తి ఉలిక్కిపడింది. బావకు తన తండ్రి అంటే ఎనలేని అభిమానం. తల్లితో రక్త సంబంధం ఉన్నప్పటికీ చిన్నప్పటి నుంచి చేరదీసిన మామయ్య అంటే ప్రాణం పెట్టేస్తాడు. తాతల నాటి ఆస్తిని రెండింతలుగా చేయడంలో వాసు కృషే ఎక్కువ. అన్నం తినకుండా ఆలోచన ఏమిటే, తిను, సుజాత హెచ్చరించింది. సమయం 2 అవుతుండగా దీపావళి టపాకాయలన్నీ ఆరుబయట రామయ్య ఎండబెడుతుంటే కీర్తి పర్యవేక్షణ చేస్తుండగా వాసు వచ్చాడు. కృష్ణమూర్తి, సుజాత వరండాలో కూర్చుని ఉన్నారు. వాసుకు భోజనం పెట్టేందుకు కీర్తి లోపలకు పరుగు తీస్తుంటే కృష్ణమూర్తి ఆలోచనలో పడిపోయాడు. ఏంటి బావా, ఇంత ఆలస్యంగా వచ్చావు? అందరం కలిసి భోజనం చేసేవాళ్ళం కదా, సమయానికి వస్తే వడ్డిస్తూ అంది కీర్తి. వాసు పెదవుల మీద చిరునవ్వు తొంగి చూసింది. కీర్తి అనుమానంగా చూసి, బావా, నువ్వు నవ్వుతున్నావు, ఏదో ఉంది, చెప్పవు అంది. చెప్తాను, చెప్పిన తర్వాత కోప్పడనని మాటివ్వు. హా, ఒట్టు, ఇప్పుడు చెప్పు అంది. నిన్న నాతో అస్సలు మాట్లాడనన్నావు, అది జ్ఞాపకం వస్తే నవ్వు వస్తోంది అన్నాడు. కీర్తి కూడా నవ్వు వచ్చింది. ఏంటో బావా, నీ మీద ఎంత కోపం వచ్చినా అంతలోనే మాయం. ఏదో తప్పు చేస్తున్నట్లుగా బుంగమూతి పెట్టింది. వాసు తల ఎత్తి క్షణంలో సగంసేపు కీర్తి వైపు ఆర్తిగా చూసి వెంటనే తలదించుకున్నాడు. కీర్తి బీటెక్ చివరి సంవత్సరం చదువుతుండగా వాసు మధ్యాహ్నం భోజనానికి వచ్చేసరికి హాల్లో మామయ్య ఎవరో 2 నడివయసు వ్యక్తులు కూర్చొని మాట్లాడుకోవడం గమనించాడు. వాసు హాల్లోకి రాగానే కృష్ణమూర్తి అడుగో వచ్చాడు అంటూ, వాసు కాసేపు అలా కూర్చో, నీతో మాట్లాడాలి అన్నాడు. పరిచయాలయ్యాక కాసేపు వ్యవసాయం గురించి, కాసేపు బంధుత్వాలు తిరిగేసి పిచ్చాపాటి మాట్లాడుకున్నాక వచ్చిన వారిద్దరూ వెళ్ళిపోయారు. భోజనం చేసేటప్పుడు కృష్ణమూర్తి చెప్పాడు, వచ్చిన వారిలో ఒకరి అమ్మాయిని వాసుకి ఇవ్వాలనే ఉద్దేశంతో వచ్చారని, శనివారం పెళ్లిచూపులకు ఆహ్వానించి వెళ్లారని, నానమ్మ తాతయ్యలను శుక్రవారం రమ్మని ఫోన్ చేస్తున్నామని. వాసు కాసేపు తినడం ఆపేసి తల వంచుకొని విన్నాడు. కాసేపు అయ్యాక మొహమాటంగానే అన్నాడు, ఇప్పుడే పెళ్ళేంటి మామయ్య, నేనింకా పెళ్లి గురించి ఆలోచించలేదు. ఇక్కడ నువ్వు నీ గురించి కాదు ఆలోచించవలసింది, మీ నానమ్మ తాతయ్యల గురించి. నీ పెళ్లి చూడాలని వారికి ఉంటుంది కదా. కృష్ణమూర్తి మాట్లాడుతుంటే చిన్నప్పటి నుంచి మామయ్యకు ఎదురు తిరగడం అలవాట్లేని వాసుకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కానీ సుజాతతో మాత్రం తను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోనని ఖచ్చితంగా చెప్పాడు. సుజాత అదే విషయం కృష్ణమూర్తికి చెప్పడంతో, కృష్ణమూర్తి మాట ఇచ్చాం కదా వస్తామని, ఓసారి వెళ్ళి వచ్చేద్దాం, తర్వాత అమ్మాయి నచ్చలేదనో ఏదో ఒకటి చెప్పేద్దాం అన్నాడు. వాసు వచ్చాక అంటానండి, ఏమంటాడో. ఫోన్ రింగ్ కావడంతో తీసి, కీర్తి ఏమిట్రా బాగున్నావా అంది. హా, మీరెలా ఉన్నారమ్మా? బావకు చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. శనివారం బావకు అమ్మాయిని చూసేందుకు వెళ్తున్నాం, అందుకే బావ సిగ్గుపడి తీయడం లేదేమో, నువ్వు ఉడికిస్తావని అంది సుజాత నవ్వుతూ. అవతలి వైపు నుండి సమాధానం లేదు. కీర్తి, లైన్లో ఉన్నావా? ఉన్నానమ్మా, నీరసంగా వినిపించింది కీర్తి స్వరం. సరే మరి, జాగ్రత్తగా చదువుకో, టైంకు తిండి తింటూ ఉండు. అలాగే, ఉంటానమ్మా, బాయ్. శుక్రవారం ఉదయం 10 గంటలకే వచ్చేశారు వర్ధనమ్మ, శ్రీనివాసరావు. వాసుకు నానమ్మని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది. నేనిప్పుడప్పుడే పెళ్లి చేసుకోను నాయనమ్మా, నువ్వైనా అర్థం చేసుకో, ప్రాధేయపడుతున్నట్లుగా అన్నాడు. సరే నాన్న, మామయ్య మాట ఇచ్చాడు కదా, చూసి వచ్చి అమ్మాయి నచ్చలేదని చెప్పేస్తే సరిపోతుంది. అలా తప్పు కదా నాన్నమ్మ,
మనం అలా చెప్పిన కారణంగా ఆ అమ్మాయి మనసు ఎంత బాధపడుతుంది చెప్పు. అసలు వెళ్ళకపోతే బాగుంటుంది కదా నానమ్మ. వాసు ముఖంలో కనిపిస్తున్న బాధను చూసి, పెళ్ళంటే ఎగిరి గంతులు వేసే అబ్బాయిల్ని చూశాను. నువ్వేమిట్రా ముఖం చావు మేళం విన్నట్లు పెట్టావు? వర్ధనమ్మకు మనవడి తీరు అర్థం కాలేదు. మావయ్య మాట తీసివేసినట్లు ఉంటుంది కదా నాన్న. ఆలోచించు. వర్ధనమ్మ మాటలతో వాసుకు ఏం చేయాలో తోచలేదు. 11 గంటల ప్రాంతంలో ఆటోలో ఇంటి ముందు బ్యాగుతో దిగిన మనవరాల్ని చూసి సంబరపడిపోయింది వర్ధనమ్మ. నిన్ను చూడాలని ఉంది, పిలిపించమంటే మీ అమ్మ నా కూతురు చదువు పాడైపోతుంది మీ గారాబంతో అన్నదే. ఎలాగో నువ్వే వచ్చావు. కూతుర్ని చూడగానే సుజాత, ఏమిటే చెప్పా పెట్టకుండా వచ్చావు? బస్సులో వచ్చావా? ఫోనైనా చేయలేదు? నాన్న ఏమైనా అంటారేమో అంది హడావుడిగా. 2 రోజులు హాలిడేస్ వచ్చాయమ్మా, అందుకే వచ్చాను. ఇంట్లో చదువుకుంటాను అంది. ఏంటో పిల్ల నీరసంగా ఉంది. హాస్టల్లో ఏం తింటోందో ఏమో. వర్ధనమ్మ మనవరాల్ని చూసి దిగులు పడసాగింది. మామిడి తోటలో చెట్టు క్రింద చేతులు 2 తల కింద పెట్టుకొని వెల్లకిలా పడుకొని పైకి చూస్తూ ఆలోచనలో మునిగిపోయిన వాసు కీర్తి వచ్చి దగ్గరగా కూర్చున్న విషయం కూడా గమనించలేదు. ఏంటి బావా అంత దీర్ఘాలోచన? కీర్తి కంఠస్వరం వినగానే అంతెత్తున ఉలిక్కిపడ్డాడు. కీర్తి, నువ్వా? ఎలా వచ్చావు? లేచి కూర్చుంటూ పోగొట్టుకున్న పెన్నిది హఠాత్తుగా కళ్ళెదుట ప్రత్యక్షమైనట్లు సంభ్రమాశ్చర్యాలతో ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూశాడు. ఆకాశం నుంచి నిచ్చెన వేసుకుని దిగాను బావా. పకపక నవ్వింది. నిజంగా అలాగే ఉన్నావు. కీర్తి వంక మంత్రముగ్ధుడైనట్లు చూశాడు. ఏంటి? అబ్బే ఏం లేదులే, వాసు సర్దుకున్నాడు. కీర్తి వాసు వైపు పరిశీలనగా చూడసాగింది. ఏంటలా చూస్తున్నావు? వాసు ఇబ్బందిగా చూస్తూ అన్నాడు. బావా, పెళ్లి చూపులకు వెళ్తున్నావట. కనీసం నాకు చెప్పాలనిపించలేదు? నన్ను పిలవాలనిపించలేదు? కీర్తి సూటిగా అడుగుతుంటే వాసుకు ఏం చెప్పాలో తెలియలేదు. వాసు దూరంగా మొక్క పడిపోకుండా సపోర్టుగా కట్టిన దారంలో కాలు చిక్కుకొని ఎగరలేక అవస్థపడుతున్న పక్షి వైపు దీర్ఘంగా చూశాడు. ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదు? మరొక అస్త్రం. ఏం మాట్లాడవేంటి బావా? కొంపదీసి పెళ్ళికి కూడా పిలవవా ఏంటి? వాసు కీర్తి వైపు బాధగా చూశాడు. బావ కళ్ళల్లో వేదన చూసిన కీర్తి కాస్త తగ్గింది. కాసేపు తను కూడా మౌనంగా ఉండిపోయింది. ఎలా ఉంటుందట అమ్మాయి? అన్నీ కుదిరితే వచ్చే నెలలోనే పెళ్ళి అంటోంది అమ్మమ్మ. నిజమా? నాకు ఈ పెళ్ళి చేసుకోవాలని లేదు కీర్తి. వాసు కాస్త భారంగా అన్నాడు. ఈ పెళ్ళి చేసుకోవాలని లేదా? ఎవరినైనా ప్రేమించావా బావా? వంగి వాసు కళ్ళల్లోకి చూస్తూ అడిగింది. వాసు ముఖంలోకి కోపం ఉప్పెనలా వచ్చింది. ఇప్పుడు ఉన్న పలంగా నన్ను ఆట పట్టించేందుకు వచ్చావా? మరేంటి బావా, పెళ్లి చూపులకు వెళ్ళబోతూ పెళ్ళి ఇష్టం లేదంటావు? మామయ్య మాట ఇచ్చేశాడట కీర్తి, అందుకే. మరి రేపు పెళ్లివారికి పెళ్లి చేస్తానని కూడా మాట ఇచ్చేస్తారు మీ మామయ్య. అలా అని పెళ్లి చేసేసుకుంటావా? వాసు మౌనంగా ఉండిపోయాడు. మోకాళ్లను దగ్గరగా ముడుచుకొని చేతులు మోకాళ్ళ చుట్టూ వేసుకొని కూర్చున్న కీర్తిని చూసి, సరే ఇక ఇంటికి వెళదాం పదా. ఎందుకు ఇంత దూరం నడిచి వచ్చావు? నేను వచ్చేస్తాను కదా కాసేపటికి అన్నాడు. నమ్మకమేంటి బాబు? ఏ సాయంత్రానికో వస్తే ఎలా? కీర్తి వైపు తదేకంగా చూశాడు. వస్తే ఏం? వాసు కీర్తి మీద నుంచి చూపు తిరుపకుండానే ఏదో ఆలోచిస్తూ అన్నాడు. మర్చిపోయావు బావా, ఒకప్పుడు నేను వస్తే నాతో మాట్లాడేందుకు ఉత్సాహం చూపించేవాడివి. పనులన్నీ ప్రక్కన పెట్టి ఎప్పుడూ ఇంట్లోనే ఉండేందుకు ప్రయత్నించేవాడివి. ఇప్పుడు నన్ను తప్పించుకు తిరుగుతున్నావు. నాతో మాట్లాడేందుకు భయపడుతున్నావు. ఏమైంది బావా? ఎందుకిలా ఉన్నావు? కీర్తి బాధగా వాసు ముఖంలోకి గుచ్చి గుచ్చి చూస్తూ ప్రశ్నించింది. వాసుకు గుండెలో సూదులతో గుచ్చుతున్న బాధ, ముఖంలో బాధ కీర్తికి ఎక్కడ చేరుతుందో అని చటుక్కున తల క్రిందకు దించుకున్నాడు. వెంటనే గబుక్కున లేస్తూ, పద వెళ్దాం, భోజనం టైం అయింది అన్నాడు. కీర్తి లేవలేదు. తల వంచుకొని నేల మీద గడ్డి పీకుతూ ఆలోచిస్తూ ఉండిపోయింది. వాసు నిల్చుని కాసేపు ఎదురు చూశాక మరలా కీర్తి ప్రక్కన కూర్చున్నాడు. ఏమైంది కీర్తి? మనసులో ఉన్న ప్రేమంతా స్వరంలో తొణికిసలాడింది. నువ్వే చెప్పాలి బావా. కీర్తి గొంతులో ఎక్కడా తడబాటు లేదు. ఏముంది చెప్పేందుకు? పొలం పని ఎక్కువైంది. ఈ మధ్య హైదరాబాద్లో అపార్ట్మెంట్ పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయి.
పోయినసారి కూడా మామయ్యే వెళ్ళి వచ్చాడు. ఇద్దరం వెళ్తే కానీ పనులు పూర్తి కావు. ఈ పనుల ఒత్తిడిలో నేనుంటే నువ్వేదేదో ఊహించుకొని. అంతేనా బావా? అంతకు మించి ఏముంటుంది నీ పిచ్చి? బలవంతంగా నవ్వాడు. ఇక వెళదామా? మరలా లేవబోతూ అన్నాడు. ఉండు బావా, ఇంకా పూర్తి కాలేదు. చెయ్యి పట్టుకొని లాగడంతో చతికిలబడ్డాడు. ఇవాల్టికి భోజనం సున్నా. తల క్రింద చేతులు పెట్టుకొని కాలు మీద కాలు వేసుకొని దర్జాగా పడుకున్నాడు. రేపు నన్ను కూడా రమ్మంటావా బావా పెళ్లి చూపులకు? ఇంటికి వెళ్దాం పదా. కాలు మీద కాలు తీసి చటుక్కున లేచి నిల్చున్నాడు. కీర్తి మరలా లాగి కూర్చోబెట్టాలని చెయ్యి పట్టుకుంది. వాసు కీర్తి తన చెయ్యి పట్టుకోగానే అదే ఊపుతో పైకి లాగాడు. ఒక్క ఉదుటున పైకి లేచిన కీర్తి నిల్చుని ఉన్న వాసు మీద పడబోయిందల్లా వాసుకు అతి దగ్గరగా వచ్చి పైన పడకుండా ఆపుకుంది. వాసు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసింది. వాసు కళ్ళు నవ్వుతున్నాయి. ఒక్క క్షణమే వెంటనే సర్దుకొని వెళదాం పదా, ఇవాళ మామయ్యతో చివాట్లు తప్పవు నాకు అన్నాడు. కీర్తి లాభం లేదు అన్నట్లుగా నిట్టూర్పు విడిచి కదిలింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్తే.